దైనందిన జీవితంలో భాగమైన యూపీఐ చెల్లింపులకు భవిష్యత్తులో రుసుములు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలకు అధికారం కల్పించే చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అయితే వినియోగదారులపై భారం పడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎండీఆర్ ఛార్జీ కేవలం వ్యాపారులకే వర్తిస్తుందని వివరించారు. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. డిజిటల్ చెల్లింపులపై ఎండీఆర్ రుసుముల విధింపును అడ్డుకుంటున్న పాత నిబంధనల్ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదన ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ప్రస్తుత చెల్లింపులు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్ 10A ప్రకారం ఎలక్ట్రానిక్ లావాదేవీలపై బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు రుసుములు వసూలు చేయడానికి అవకాశం లేదు. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 SU ప్రకారం 50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగి ఉండే పెద్ద వ్యాపార సంస్థలు రూపే డెబిట్ కార్డులు, భీమ్ యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారా జరిపే వినియోగదారుల లావాదేవీల్ని ఉచితంగానే స్వీకరించాలి. అయితే తాజా సవరణ బిల్లు ద్వారా సెక్షన్ 10A నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. తద్వారా ఇకపై బ్యాంకులు, సేవల్ని అందించే ఐటీ మౌలిక వసతుల సంస్థలు నిర్దేశిత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ దీర్ఘకాలం పాటు నడవాలంటే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు నిలకడైన ఆదాయం అవసరమనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది. తాజా బిల్లు ప్రకారం 2,000 రూపాయలలోపు లావాదేవీలకు ఎండీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఉంది. యూపీఐ లావాదేవీల్లో 95% ఇవే ఉంటాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల బ్యాంకు ఖాతాలకు యూపీఐ ద్వారా పంపే వ్యక్తిగత నగదు లావాదేవీలకు ఛార్జీలు వర్తించవని తెలిపాయి. 1.5 కోటికి పైగా వార్షిక టర్నోవర్ ఉండే షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, లగ్జరీ హోటళ్లు వంటి వాటిల్లో 2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపైనే ఎండీఆర్ విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదనల ప్రకారం 10,000 రూపాయలకు 30 నుంచి 50 రూపాయల వరకు ఎండీఆర్ విధించొచ్చని సమాచారం. ఈ రుసుమును వ్యాపార సంస్థలే తమ బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పెద్ద వ్యాపారులు తమ లాభాల శాతాన్ని కాపాడుకోవడానికి పరోక్షంగా వస్తువుల ధరల్ని స్వల్పంగా పెంచే అవకాశం ఉంది. అటు యూపీఐ లావాదేవీలపై ఛార్జీల విధింపునకు కేంద్రం తెచ్చిన బిల్లుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి మేరకు మోదీ సర్కార్ డిజిటల్ పేమెంట్ రంగంలోకి అమెరికా వ్యాపారులకు ద్వారాలు తెరిచేందుకే యూపీఐని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. చట్ట సవరణ బిల్లు ద్వారా యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగా ఉండే చట్టబద్దమైన హామీని మోదీ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఈ ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. యూపీఐ వినియోగానికి సామాన్య ప్రజలు అదనంగా చెల్లించాల్సి రావచ్చన్న జైరాం రమేష్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా బదులిచ్చారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఎండీఆర్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటులో టాక్సేషన్ అండ్ అదర్ లాస్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఆమె వెల్లడించారు. బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఉంటే సభలో సరైన చర్చ జరిగి ఉండేదని చురకలంటించారు. డిజిటల్ లావాదేవీలపై విధించే ఎండీఆర్ వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని, వినియోగదారులకు కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ రూపంలో వచ్చే ఆదాయాన్ని బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు మౌలిక సదుపాయాల విస్తరణ, సాంకేతిక ఆవిష్కరణలు, భద్రతపై పెట్టుబడులు పెట్టేందుకు వినియోగిస్తాయని తెలిపారు.